రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ లో పేర్ని జయసుధా విచారణ ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణ అధికారి ఏసుబాబు ఆధ్వర్యంలో జయసుధని విచారించారు. గోడౌన్ నుంచి బియ్యం ఎందుకు బయటకు వెళ్లాయనే దానిపై ప్రశ్నలు సంధించారు. గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల కారణాలని పోలీసులు అడిగారు. తన లాయర్లతో కలిసి జయసుధ విచారణకి హాజరయ్యారు. విచారణ అనంతరం వైసీపీ శ్రేణులతో కలిసి తన నివాసానికి వెళ్లారు పేర్ని జయసుధ. బందరు తాలూకా పోలీస్ స్టేషన్ లో పేర్ని జయసుధ విచారణ ముగిసింది. సుమారు 2.5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణ అధికారి ఏసుబాబు ఆధ్వర్యంలో జయసుధను విచారించారు. గోడౌన్ నుంచి బియ్యం ఎందుకు బయటకు వెళ్లాయనే దానిపై ప్రశ్నలు సంధించారు. గోడౌన్ లో స్టాక్ తగ్గడానికి గల కారణాలని పోలీసులు అడిగారు. తన లాయర్లతో కలిసి జయసుధ విచారణకి హాజరయ్యారు. విచారణ అనంతరం వైసీపీ శ్రేణులతో కలిసి తన నివాసానికి వెళ్లారు పేర్ని జయసుధ. మొత్తంగా 2.5 గంటల పాటు పేర్ని జయసుధ విచారణ కొనసాగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, మాజీ మంత్రి పేర్ని నాని వైఫ్ జయసుధకి సంబంధించినటువంటి విచారణ అయితే కొద్దిసేపటి క్రితం పూర్తయింది. మొత్తంగా కూడా 2.5 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఈ విచారణకు సంబంధించి ప్రధానంగా ఏదైతే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుందో రేషన్ బియ్యంకి సంబంధించి రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో, అంటే ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఆ గోడౌన్ వచ్చేసి ఈ పేర్ని జయసుధ పేరుతో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఎవరైతే యజమానిగా ఉంటారో ఆ యజమాని మాత్రమే దాంట్లో రేషన్ మిస్ అయినప్పుడు పూర్తిగా కూడా బాధ్యత వహించాలనేటువంటి ఈ పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ దాంట్లో మిస్ అయినటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో ఆ రేషన్ బియ్యానికి సంబంధించిన వ్యవహారంలో విచారణకి ఈరోజు పిలవడం జరిగింది. ఈ విచారణకు పేర్ని నాని వైఫ్ అయినటువంటి పేర్ని జయసుధ రావడం జరిగింది. ఆ వచ్చేటువంటి క్రమంలోనే అక్కడ వెంకాయమ్మ అనేటువంటి ఎవరైతే వెంకటేశ్వరమ్మ అనేటువంటి ఒక మేయర్ కారులో రావడం జరిగింది. అంటే ప్రభుత్వ వాహనానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనంలో అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో కొంత అక్కడైతే వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడైతే మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆమెతో పాటుగా కూడా ఆమె లాయర్లు కూడా వచ్చారు. లాయర్లు వచ్చినప్పుడు వాళ్ళని కూడా లోపలికి విచారణకి వాళ్ళని అలౌ చేయలేదు. కేవలం పేర్ని జయసుధను మాత్రమే లోపలికి అలౌ చేయడం జరిగింది. విచారణ అధికారిగా ఉన్నటువంటి యేసుబాబు అయితే విచారణ చేపట్టారు. విచారణకు సంబంధించి ప్రధానంగా కూడా దాంట్లో మిస్ అవటానికి ఏదైతే రేషన్కి సంబంధించి రేషన్ ఎలా మిస్ అయినాయి, ఏమిటి ఆ రేషన్ మిస్ అయినట్టు మీకు తెలియదా అని ఆయన అయితే ప్రశ్నించాడు. అదేవిధంగా కూడా ఈ రేషన్ ఎక్కడికి వెళ్ళినట్టు మీరు భావిస్తున్నారు, రేషన్కి సంబంధించి అక్కడ స్టాక్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ స్టాక్ రిపోర్ట్ని తగ్గడానికి కారణం ఏమిటి, మీరు ఆదేశాల ప్రకారమే ఆ రేషన్ని వేరే చోటకి మలిచినట్టు కూడా పంపించినట్టు తెలుస్తూ ఉంది. అది ఎలా సాధ్యపడింది అనే విధంగా కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు అడిగి నిజాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా 2.5 గంటల పాటు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నట్టు చేరినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రం కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళైతే ఆందోళనకు దిగే పరిస్థితి కనపడింది. ఆమె ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఆమె డయాబెటిక్ పేషెంట్, ఇంతసేపు విచారణ ఎలా కొనసాగిస్తారు అంటూ కూడా అక్కడ ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే వాళ్ళకి సర్ది చెప్పినటువంటి ఈ పరిస్థితి. ఆ తర్వాత 2.5 గంటల పాటు విచారణ పూర్తయిన తర్వాత ఆమె అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలతో కలిసి తన ఇంటికైతే వెళ్ళిపోయింది. అంటే విచారణకు సంబంధించి పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఆమె ఏ విధమైనటువంటి సమాధానాలు ఇచ్చింది ఏమిటి అనే దాని మీద ఎవరైతే విచారణ అధికారిగా ఉన్నటువంటి యేసుబాబు ఉన్నారో ఆయన వాటిని మొత్తాన్ని కూడా
దీనికి న్యాయస్థానానికి తెలియజేస్తారు. న్యాయస్థానానికి తెలియజేయటమే కాకుండా కూడా తమకి విచారణకి సహకరించిందా, విచారణకు సహకరించలేదా అనే విషయాన్ని కూడా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఒకవేళ విచారణకు తాము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తెలియదు, మర్చిపోయాను అనే ధోరణిలో కనుక సమాధానం కనుక ఇచ్చినట్లుగా కూడా ఆయన అయితే మాత్రం విచారణాధికారి చెప్పినట్లయితే కోర్టులకి సంబంధించి దానికి సంబంధించినటువంటి ఏదైతే విచారణకి సంబంధించినటువంటి ఈ మొత్తాన్ని కూడా అక్కడికి ఇవ్వటమే కాకుండా కూడా ఆమెకి ముందస్తు బెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ముందస్తు బెయిల్ ఆమెకి ఉన్నటువంటి ముందస్తు బెయిల్ని కూడా రద్దు చేయాలి అనేటువంటి కోరేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఆమె విచారణ చేపట్టారు. విచారణకు ఎంత మాత్రం సహకరించింది అనేది విచారణాధికారి ఇచ్చేటువంటి రిపోర్టు మీద ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.